ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుపై కసరత్తు ప్రారంభించారు. ఈ దిశగా కార్యకర్తల్ని సమన్వయపరిచేందుకు పవన్ వరుస భేటీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా పవన్ ఇవాళ కాకినాడ వెళ్లనున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కాకినాడ, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కీలక నేతలు, కార్యకర్తలతో మాట్లాడనున్నారు. ఏపీలో ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని సమన్వయపరచడంతో పాటు జిల్లాలో పోటీకి అనుకూలమైన నియోజకవర్గాలపై ఆరా తీయనున్నారు. పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల పర్యటించే అవకాశం ఉంది. ఈసారి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఎక్కువ అవకాశాలిచ్చే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమా, రోజు రోజుకి గోదావరి జిల్లాలో రాజకీయ వేడైతే మాత్రం పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా అధికార వైసీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పు చేస్తే ఈ రోజు నుంచి అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో మకాం వేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకుని కాకినాడ విద్యుత్ నగర్లో ఏర్పాటు చేసిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ భాస్కర్ క్యాంపు కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం బస ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉండి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న జనసేన నేతలతో పూర్తి స్థాయిలో ఇటు కార్యకర్తలతోటి, ఇన్ఛార్జీలతోటి, జిల్లా అధ్యక్షులతోటి వీళ్ళందరితోటి కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. ఈ నిర్వహించిన అనంతరం ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అత్యంత ప్రాధాన్యమని చెప్పాలి, అత్యంత కీలకంగా కూడా చెప్పాలి. ఈ జిల్లాలో జనసేనకి ప్రత్యేకమైన పట్టు కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఏ నేతలు పోటీలో బరిలో ఉండేందుకు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, అభ్యర్థుల ఆర్థిక, అంగ, సామాజిక బలగాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్న అనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షలు అయితే నిర్వహించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక 3 జిల్లాలుగా అయితే మాత్రం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను విభజించారు. కాకినాడ జిల్లా విషయానికి వస్తే కనుక ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి అదేవిధంగా కాకినాడ సిటీ, పిఠాపురం ఈ 3 నియోజకవర్గాల్లోనే జనసేన అభ్యర్థులు అయితే మాత్రం అత్యంత బలంగా అయితే మాత్రం ఉన్నారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ కూడా బలోపేతంగా కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా సమీక్షలు అయితే మాత్రం నిర్వహించున్నారు. ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికైతే కనుక వస్తే కనుక జనసేన పార్టీకి అత్యంత కీలకమైన జిల్లాగా కూడా ఈ జిల్లాను కూడా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈ జనసేన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా బలంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కనుక రాజోలు స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. కైవసం చేసుకున్న ఆ రాజోలు స్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా జనసేన పార్టీ కూడా తీసుకున్నది కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమలాపురంతో పాటు రామచంద్రపురం, కొత్తపేట, మండపేట ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారు. జన సైనికులు కూడా బలంగా క్షేత్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో వీళ్ళందరితో కూడా సమీక్షలు అయితే మాత్రం నిర్వహించడం ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మనం తూర్పుగోదావరి జిల్లా కనుక చూసుకుంటే కనుక రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజనగరం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా జనసేన బలంగా కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. జనసేన నేతలకు కావచ్చు, టీడీపీ నేతలకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఒక సర్వేలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభ్యర్థులతో కూడా 1-to-1 పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడనున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సతీష్.